Hi students, today we are going to discuss about deferred tax liability and asset, deferred tax asset. What is deferred tax? Deferred tax అనేది అది ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది? ఫస్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనము ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఏదైతే వస్తుందో ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అంటాం. ఇప్పుడు ఈ డిఫర్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? డిఫర్డ్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, దాని మీద మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ అనేది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు చోట్ల క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకనంటే మన ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అనేది కంపెనీస్ యాక్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారు. ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది మన కంపెనీస్ యాక్ట్లో ఉన్నది తీసుకోరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఏంటి? మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు, అంటే స్టాట్యుటరీ ఆడిట్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇప్పుడు మన బుక్స్లో ఉన్నదంతా కూడా యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది ఆ క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎలాగ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషనే ఉంది. డిప్రిసియేషన్ మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యాక్సెప్ట్ చేయరు. కంపెనీస్ యాక్ట్లో ఏదైతే మనం ప్రాఫిట్ నుంచి తగ్గించామో అది యాడ్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసిన డిప్రిసియేషన్ని రెడ్యూస్ చేస్తారు. ఫైనల్గా వచ్చింది ట్యాక్సబుల్ ప్రాఫిట్ కింద తీసుకుంటారు అనమాట. కంపెనీస్ యాక్ట్లో స్ట్రైట్ లైన్ మెథడ్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. వాళ్ళు అక్కడ ఫార్ములా ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రిటర్న్ డౌన్ వాల్యూకి ఫార్ములా ఉంది, 1 మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ది అసెట్ టు ది పవర్ ఆఫ్ 1 బై యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఉపయోగించి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం డిప్రిసియేషన్? స్ట్రైట్ లైన్ మెథడ్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ డిప్రిసియేషన్ అనేది 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తాం, 2 చోట్ల, యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనకి ఒక డిప్రిసియేషన్ వాల్యూ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి ఒక డిప్రిసియేషన్ వాల్యూ వస్తుంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎక్కువ డిప్రిసియేషన్ వచ్చింది అనుకోండి, ట్యాక్సబుల్ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం తక్కువ డిప్రిసియేషన్ వచ్చింది అనుకోండి, ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రెండింటికి వచ్చిన ఈ డిప్రిసియేషన్ కంపెనీస్ యాక్ట్కి ఇన్కమ్ ట్యాక్స్కి మధ్య ఉన్న డిప్రిసియేషన్ మనము డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాం. రిటర్న్ డౌన్ వాల్యూలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎక్కువ డిప్రిసియేషన్ వస్తే ట్యాక్స్ తగ్గిపోతుంది. ట్యాక్స్ తక్కువ పే చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి లయబిలిటీ క్రియేట్ చేస్తాం. ఎంత తక్కువ అది ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. అసెట్ కాస్ట్ 1 lakh, బుక్ డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ at 10% per annum. అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ ఎంత? స్ట్రైట్ లైన్ మెథడ్ మీద 10%, సంవత్సరానికి 10%. అది 1 lakh మీద 10%, 10,000. ఇక్కడ ట్యాక్స్ డిప్రిసియేషన్ రిటర్న్ ఆన్ వాల్యూ ఫార్ములా రెసిడ్యువల్ వాల్యూ 0, ట్యాక్స్ రేట్ 30%. ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? అసెట్ వాల్యూ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇక్కడ రెసిడ్యువల్ వాల్యూ 0 అంటున్నాడు కాబట్టి అసెట్ వాల్యూ 1 lakh డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్ ఎంత అనమాట? 10 years. 10 years ఇచ్చాడు యూస్ఫుల్ లైఫ్, ఇక్కడ రాయలేదు. ఇది 10 years అనమాట. 1 lakh డివైడెడ్ బై 10 years తీసుకుంటే 10,000 per annum స్ట్రైట్ లైన్ మెథడ్ మీద డిప్రిసియేషన్. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఒకలాగా వస్తుంది డిప్రిసియేషన్, స్ట్రైట్ లైన్ మెథడ్లో మారదు. 10,000 per year బుక్ డిప్రిసియేషన్. 10 yearsకి per year 10,000 తీసుకున్నాం. టోటల్ డిప్రిసియేషన్ ఎంతండి? 1 lakh. అంటే ఆఫ్టర్ 10 years అసెట్ వాల్యూస్ 0. ఇక్కడ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎంత? దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ రెసిడ్యువల్ వాల్యూ 0 అంటే ఇక్కడ 1 తీసుకుంటాం, లీస్ట్ వాల్యూ 1 by 1 lakh. ఎందుకంటే 0 by something is infinity.
దాని వాల్యూ చేయలేం కాబట్టి 1 తీసుకుంటాడు. 1/1 lakh టు ది పవర్ ఆఫ్ 1/10. ఇది సాల్వ్ చేస్తే మనకి ఈ 10 ఇయర్స్కి 68.3% డిప్రిసియేషన్ వస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం ఎంత పర్సంటేజ్ని 1 lakh వరకు క్యాలిక్యులేట్ చేయాలి మనం. రిటర్న్ ఆన్ వాల్యూలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 1 lakh ఇంటూ 68.3%, 68,300. $68,300. ఈ 1 lakh మైనస్ 68,300 మీద మళ్ళీ 68.3%. 1 lakh మైనస్ 68,300 ఎంత వస్తుంది? 31,700. 31,700 మీద 68.3% ఇది. అంటే రిటర్న్ ఆన్ వాల్యూ అంటే ప్రతి సంవత్సరం కూడా ఓపెనింగ్ వాల్యూ, క్లోజింగ్ వాల్యూ ఉంటుంది. అంటే అసెట్ వాల్యూ నుంచి డిప్రిసియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అది రిటర్న్ ఆన్ వాల్యూ. 1 lakh మైనస్ 68,300 అది ఎంత వచ్చింది? 31,700. దాని మీద 68.3% ఎంత వస్తుంది? ఇప్పుడు ఏం చేస్తాం? 1 lakh మైనస్ ఇది రెండు తీసేస్తే వచ్చిన దాని మీద 68.3%. అలాగా రిటర్న్ ఆన్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఇది కూడా 1 lakh. 10 ఇయర్స్కి ఇది కూడా జీరో అయిపోతుంది. అసెట్ వాల్యూ జీరో అయిపోతుంది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మనం ఈ ఫార్ములానే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1/10 ఇయర్స్ కనుక యూస్ఫుల్ 10 ఇయర్స్ కనుక 1/10 వేసాం. అది 20 ఇయర్స్ అనుకోండి 1/20, 30 ఇయర్స్ అయితే 1/30, 5 ఇయర్స్ అయితే 1/5, 3 ఇయర్స్ అయితే 1/3 అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా డిప్రిసియేషన్ వేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్ మెథడ్ మీద డిప్రిసియేషన్ 10,000 ఉంది, ఇక్కడ 68,300 ఉంది. డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ట్యాక్స్ తగ్గిపోతుంది. ఎక్స్పెండిచర్ పెరిగితే ఏమవుతుంది? ట్యాక్స్ తగ్గిపోతుంది. తక్కువ ట్యాక్స్ కడతాం. ఫస్ట్ ఇయర్ చూస్తే 68,300 డిప్రిసియేషన్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ ఎంత కట్టామన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ పెట్టాడు. ట్యాక్స్ రిటర్న్ ఆన్ వాల్యూ మీద ట్యాక్స్ 20,490. ఈ 68,300 మీద 30%. స్ట్రైట్ లైన్ మీద 10,000 మీద ట్యాక్స్ 3,000. అంటే మన బుక్స్లో 3,000 చూపించాము. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ 20,490 వచ్చింది డిప్రిసియేషన్. అంటే కంపెనీ బుక్స్లో 3,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిసియేషన్ అని 3,000 చూపించాము. కానీ ఐటీ వాడి క్యాలిక్యులేషన్ సెపరేట్గా ఉంటుంది కాబట్టి వాడి క్యాలిక్యులేషన్ ప్రకారం 20,490 ఇది ట్యాక్స్. అంటే 68,300 వాడు డిప్రిసియేషన్ చూపించాడు, మనం 10,000 చూపించాం. అంటే నెట్ 68,300 తగ్గిస్తున్నాం మనం ఎక్స్పెండిచర్. ఇక్కడ 10,000 తగ్గిస్తున్నాం ఎక్స్పెండిచర్. అంటే ఇది ఈ 68,000 మీద 30% మనము ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. అంతే కదా. వీడు ప్రాఫిట్లోంచి 68,300 తగ్గించేసాడు. మిగతా దాని మీద 10,000, మిగతా దాని మీద 30% ట్యాక్స్ కడతాం. ఇక్కడ ప్రాఫిట్లోంచి 10,000 తగ్గించాం, మిగతా దాని మీద 30% కడతాం. అంటే ఇక్కడ ఎక్కువ ట్యాక్స్ కడతాం. అంటే ఏంటి? 68,300 మీద 30% మన ట్యాక్స్ సేవింగ్ అనే కదా. దాని మీద డిప్రిసియేషన్ ఎంత ఉంటే అంత మీద 30% ట్యాక్స్ సేవ్ అయినట్టే మనం. అంటే 68,300 మీద 30% 20,490 ట్యాక్స్ వచ్చింది. మన బుక్స్ ప్రకారం 3,000 వచ్చింది ట్యాక్స్. అంటే ఏంటి? మనము ఐటీ యాక్ట్ ప్రకారం ఎంత ట్యాక్స్ సేవింగ్ చేస్తాం, కానీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎంతే ట్యాక్స్ సేవింగ్ చేస్తాం. అంటే ఎంత గెయిన్ అవుతున్నాం మనం ఐటీ యాక్ట్ ప్రకారం. కంపెనీస్ యాక్ట్ ప్రకారం 3,000. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాఫిట్ ఒక 50,000 ఉంది మన కంపెనీ బుక్స్లో. అంటే ఆఫ్టర్ ఛార్జింగ్ దిస్ డిప్రిసియేషన్ అంటే 53,000లో -3,000 డిప్రిసియేషన్ పోగా 50,000 ప్రాఫిట్ ఉంది.
కంపల్సరీ యాక్ట్ ప్రకారం. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం చేస్తాడు, ప్రాఫిట్ 50,000 యాడ్ డిప్రిసియేషన్ ఈ 3,000 యాడ్ చేసేస్తాడు. 53,000 లెస్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఐటీ ఎంత 68, సారీ బుక్ డిప్రిసియేషన్ ఇక్కడ 10,000 కదా, ఇక్కడ 60,000 అనుకోండి, 10,000 50,000 వచ్చింది. లెస్ కంప్లీట్ యాక్ట్ ప్రకారం 68,300. ఓకే, ఇక్కడ 80,000 ప్రాఫిట్ తీసుకున్నాం. 80,000 తీసుకుంటే 70,000. ఇక్కడ ప్రాఫిట్ 80,000, ప్రాఫిట్ 70,000. ఇక్కడ 80,000 వచ్చి డిప్రిసియేషన్ 10,000 పోతే 70,000 కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఐటీ యాక్ట్ ప్రకారం ప్రాఫిట్ 70,000 యాడ్ డిప్రిసియేషన్ ఇది యాడ్ చేసిన తర్వాత ఇది 80,000 అవుతుంది. లెస్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఐటీ యాక్ట్ 68,300. 68,300 వచ్చిందంత 11,700. దీని మీద 30% క్యాలిక్యులేట్ చేస్తారు. దీని మీద 30%, సపోజ్ 4,000 వచ్చిందాము. ఇక్కడ మనం ఈ 70,000 మీద 30% క్యాలిక్యులేట్ చేస్తే 21,000 ట్యాక్స్. ఇక్కడ 4,000 కడుతున్నాం, అర్థమైంది కదా. ఇక్కడ మనం 70,000 మీద 30% తీసుకుంటే 21,000 వచ్చింది లైబిలిటీ. ఇక్కడ 4,000 కడుతున్నాం, యాక్చువల్ కట్టింది 4,000. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో 21,000కి 4,000కి మధ్యన డిఫరెన్స్ ఎంత, 17,000. ఈ 17,000ని లైబిలిటీ కింద చూపించాలి కదా, మన బుక్స్ లో లయబిలిటీ కింద చూపించాలి. దాన్ని డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అంటారు అనమాట. డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అంటారు. అది ఇప్పుడు మనం ఈ ఎక్స్పెండిచర్ ఇది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇది డిప్రిసియేషన్, ఐటీ యాక్ట్ ప్రకారం ఇది డిప్రిసియేషన్. దీంట్లో మనకి 30% ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది, ఇందులో 30% ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. అంటే మన ఎక్స్పెండిచర్ ఛార్జ్ చేస్తే ఆ ట్యాక్స్ ఆ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఛార్జ్ చేసామో టు దట్ ఎక్స్టెంట్ 30% మనకు ట్యాక్స్ తగ్గిపోయినట్టే. ప్రాఫిట్ 1 lakh ఉంది, 1 lakh మీద 30% 30,000. ఈ 10,000 ఎక్స్పెండిచర్ చూపించామనుకోండి, మీ రిమైనింగ్ ప్రాఫిట్ 90,000. 90,000 మీద 30% 27,000, అంతే కదా. అక్కడ మనకి ట్యాక్స్ సేవింగ్ అంతకుముందు డిప్రిసియేషన్ ఛార్జ్ చేయకముందు ఎంత ఉంది, 30,000. ఛార్జ్ చేసిన తర్వాత ఎంత ఉంది, 27,000. అంటే 3,000 ట్యాక్స్ సేవింగ్ ఎందుకు వచ్చింది, డ్యూ టు దిస్ డిప్రిసియేషన్. ఈ 10,000 మీద 30% కూడా 3,000. ఎక్స్పెండిచర్ మీద 30% తీసుకుంటే ట్యాక్స్ సేవింగ్ కింద తీసుకోవచ్చు మనం. దీని మీద ట్యాక్స్ సేవింగ్, దీని మీద ట్యాక్స్ సేవింగ్. రిటర్న్ ఆన్ వాల్యూ ప్రకారం 20,490 ట్యాక్స్ సేవింగ్, ఇక్కడ 3,000 ట్యాక్స్ సేవింగ్. అంటే రిటర్న్ ఆన్ వాల్యూ ప్రకారం మనము 20,490 ట్యాక్స్ తక్కువ కడుతున్నాము. ట్యాక్స్ సేవింగ్ ఎంత వస్తుంది, ఎందుకు ఎక్కువ డిప్రిసియేషన్ ఉంది కాబట్టి తక్కువ ట్యాక్స్ కడుతున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, రిటర్న్ ఆన్ వాల్యూ ప్రకారం 20,490 ట్యాక్స్ కడుతున్నాం, మన కంపెనీ బుక్స్ ప్రకారం ఎంత చూపిస్తున్నాం, 3,000 ట్యాక్స్ చూపెడుతున్నాం. డిఫరెన్స్ 17,490 మనకి ఏదైతే ఉందో అది అంత తక్కువ మనము ట్యాక్స్ పే చేస్తున్నాం అని అర్థం. అలా ప్రతి సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే రిటర్న్ ఆన్ వాల్యూ ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇలా డిఫరెన్స్ తీసుకుంటే 0 వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ టైం వరకు ప్లస్ పాజిటివ్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ అయిపోతుంది, ఓవరాల్గా 0 అవుతుంది. దీన్ని ఏమంటాం అనమాట, ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ వస్తే దీన్ని ఎంతైతే మనకి ట్యాక్స్ సేవ్ అయిందో దాన్ని లయబిలిటీగా చూపిస్తాం. ఎందుకు, ఫ్యూచర్లో అది రివర్స్ అయిపోతుంది.
ఈ 17,490 ఏదైతే ఉందో సబ్సిక్వెంట్ ఇయర్స్లో రివర్స్ అయిపోతుంది. చూడండి, ట్యాక్స్ ఏమి ఇక్కడ ప్లస్ ఇలా మైనస్ అయిపోయింది, ఓవరాల్గా జీరో అయిపోయింది. ఇక్కడ వచ్చిన పాజిటివ్ ట్యాక్స్ సేవింగ్ అనేది ఫ్యూచర్ ఇయర్స్లో రివర్స్ అయిపోతుంది. దీన్నే టైమింగ్ డిఫరెన్స్ అంటారు. టైమింగ్ డిఫరెన్స్ అంటే ఏంటన్నమాట, 2 సార్లు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. కంపెనీస్ యాక్ట్లో స్ట్రైట్ లైన్ మెథడ్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్. దీంట్లో ఒకలా వస్తుంది, దాంట్లో ఒకలా వస్తుంది. ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ ని టైమింగ్ డిఫరెన్స్ అంట. ఆ టైమింగ్ డిఫరెన్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మనకి. ఈ డిఫరెన్స్ తీసుకుంటే రిటర్న్ ఆన్ వాల్యూ ప్రకారం డిప్రిసియేషన్ ఇంత, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇంత. పాజిటివ్ వచ్చింది, పాజిటివ్. రిటర్న్ ఆన్ వాల్యూ ఎక్కువ ఉంది, తర్వాత రిటర్న్ ఆన్ వాల్యూ తగ్గిపోయింది, ఇది ఎక్కువ ఉంది. ఫ్యూచర్ ఇయర్స్ లో రివర్స్ అయిపోతా ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్స్ ఇది ఎక్కువ కనపడవచ్చు, ఫ్యూచర్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్స్ తగ్గిపోతూ వస్తుంది. దాన్ని టైమింగ్ డిఫరెన్స్ అంటారు. ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తగ్గిపోయింది. దీన్ని టైమింగ్ డిఫరెన్స్ అంటారన్నమాట. దీనికి అవసరం అని చెప్పేసి ట్యాక్స్ సేవింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో 20,490 మనకి తక్కువ ట్యాక్స్ కట్టాం. అంటే ఫ్యూచర్లో అది రివర్స్ అయిపోతుంది, అంటే ఫ్యూచర్లో పే చేయాలి కదా. కాబట్టి దాన్ని ఈ 20,490 3,000 ఉన్న డిఫరెన్స్ని ఏమంటారు అనమాట, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. ఈ ప్లస్ ఇది కూడా డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. ఈ మైనస్ వచ్చేటప్పటికి అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, ఇవన్నీ అసెట్. ఓవరాల్గా జీరో. అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్, రిటర్న్ ఆన్ వాల్యూ ప్రకారం డిప్రిసియేషన్ రెండు వాళ్ళ ఉద్దేశం ఒకటే, కానీ క్యాలిక్యులేషన్ వేరు. కంపెనీస్ యాక్ట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఐటీ వాడు ఒప్పుకోడు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇలాగే చూపించారు. యాజ్ పర్ షెడ్యూల్ 3 కంపెనీస్ యాక్ట్ 2013 యాజ్ పర్ షెడ్యూల్ 3 ప్రకారం బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేయాలి. అందులో షెడ్యూల్ 2 ప్రకారమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. రెండో మెథడ్కి వెళ్ళకూడదు. అలాగే వెళ్ళొచ్చు, కానీ మనము ప్రజెంటేషన్లో మన నోట్స్లో అకౌంటింగ్ పాలసీస్ కింద నోట్స్లో మనం ఏ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అయ్యామనేది చెప్పాలన్నమాట. కానీ రెగ్యులర్గా ఇన్ జనరల్ అన్ని కంపెనీలు కూడా కంపెనీస్ యాక్ట్ 2013 షెడ్యూల్ 2 ప్రకారమే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాయి. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ రిటర్న్ ఆన్ వాల్యూ ఈ ఫార్ములా బేస్ చేసుకునే ఐటీ యాక్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. మన ఆడిట్ అంతా అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం. ఆ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఐటీ యాక్ట్లో అవి కొన్ని అలౌ చేయరు, కొన్ని ఎక్స్పెండిచర్లు అలౌ చేయరు, డిజలౌ. మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసిన కొన్ని ఎక్స్పెండిచర్ని యాడ్ బ్యాక్ చేస్తాం, అలాగే కొన్నిటిని లెస్ చేస్తాం. ఇప్పుడు డిప్రిసియేషన్ చూడండి, ఈ 10,000 యాడ్ చేస్తాడు ప్రాఫిట్ కడు, ఐటీ యాక్ట్లో యాడ్ చేసి 68,300 తగ్గిస్తారు. అలాగే కొన్ని ప్రావిజన్స్ ఫర్ డిప్రిసియేషన్, ప్రావిజన్ ఫర్ బోనస్, ప్రావిజన్ ఫర్ గ్రేడ్, ప్రావిజన్స్ అన్నీ కూడా డిజలౌడ్. ప్రావిజన్ అంటే ఏంటి, మనం యాక్చువల్గా స్పెండ్ చేయలేదు అమౌంట్, అవేం పే చేయలేదు, ఫ్యూచర్లో పే చేస్తామని చెప్పేసి ప్రావిజన్ పెట్టాం. ఆ ప్రావిజన్ అన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిజలౌ చేస్తారు, వాటిని యాడ్ బ్యాక్ చేస్తారు. ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తే ఏమవుతుందన్న ట్యాక్స్ లయబిలిటీ పెరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్లో లయబిలిటీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం లయబిలిటీ తక్కువ వచ్చింది అనుకోండి, దాన్ని డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అంటాం. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ వచ్చింది అనుకోండి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటాం. ఏది వచ్చినా కానీ ఫ్యూచర్ ఇయర్స్లో రివర్స్ అయిపోతాయి అనమాట. ఇది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కాన్సెప్ట్. కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ మనం బుక్స్లో ఇవే చూపెడతాము, ఇవి చూపించాం. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇది. వీటి మీద వచ్చిన ట్యాక్స్ ఇది. పాజిటివ్ వచ్చిందంటే లయబిలిటీ, రిటర్న్ ఆన్ వాల్యూ మైనస్ రిటర్న్ ఆన్ వాల్యూ మైనస్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఇది మైనస్ ఇది పాజిటివ్ వస్తే లయబిలిటీ, ఇది మైనస్ ఇది నెగిటివ్ వస్తే, మైనస్లో వస్తే అది అసెట్. ఫస్ట్ ఇనిషియల్ ఇయర్స్లో పాజిటివ్ వస్తుంది, సబ్సిక్వెంట్ ఇయర్స్లో రివర్స్ అవుతుంది అనమాట. అది 2 సంవత్సరాల తర్వాత రివర్స్ అయింది, ఈ 2 సంవత్సరాలు తర్వాత నెగిటివ్ వచ్చింది. దీన్ని టైమింగ్ డిఫరెన్స్ అంటారు. ఓవరాల్గా జీరో అయిపోతుంది అనమాట. ఇది డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్రిసియేషన్ లయబిలిటీ అసెట్ 2 వస్తాయి డిప్రిసియేషన్, ఎందుకంటే 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. అలాగే ఇప్పుడు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ తీసుకున్నాం. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, ప్రావిజన్ ఫర్ గ్రాట్యుటీ, ప్రావిజన్ ఫర్ బోనస్, ఇలాంటివి ఉంటాయి.
ఇలాంటివి మన కంపెనీస్ యాక్ట్లోనే చూపెడతాం బుక్స్లో. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో వీటిని అలౌ చేయరు. ఇప్పుడు డిప్రిసియేషన్ కాసేపు లేదనుకుందాం, ఒక ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ పెట్టాం, మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసాం ఒక 50,000. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్ ఏం చేస్తారు, ప్రాఫిట్ యాడ్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ 50,000 యాడ్ చేసేస్తారు. యాడ్ చేస్తే అక్కడ ఏమవుతుంది అనమాట, యాడ్ బ్యాక్ చేస్తే లైబిలిటీ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు దాన్ని ఏమంటాం, ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి డిఫర్ ట్యాక్స్ ఎక్సెప్ట్. ఎందుకంటే ఇది కూడా రివర్స్ అయిపోతుంది ఫ్యూచర్లో. ఈ సంవత్సరం ప్రావిజన్ పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ పే చేస్తాం. అది బ్యాడ్ డేట్స్ వచ్చినాయి అనుకోండి, ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ వస్తాయి. 50,000 ఎంతైతే యాడ్ బ్యాక్ చేశారో అంతకి బ్యాడ్ డేట్స్ వస్తాయి. ఆ బ్యాడ్ డేట్స్ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం డెబిట్ చేసుకుంటాం. అరేంజ్ అయినప్పుడు అప్పుడు అలౌ చేస్తాడు, అప్పుడు అలౌ చేయాలి, తప్పదు. ఈ సంవత్సరం యాడ్ చేసినా నెక్స్ట్ ఇయర్ అలౌ చేయాలి. ఈ ప్రావిజన్ ఫర్ బోనస్ అంతే, గ్రాట్యుటీ అంతే. ప్రావిజన్ ఫర్ ఏ ప్రావిజన్ అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అలౌ చేయడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 24-25లో మన ప్రావిజన్ ఒక 25,000 చూపించాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. ఈ 24-25లో ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్లో ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేసేసాడు. ఈ 25,000ని ప్రాఫిట్కి కలిపేశాడు. ఆ 25,000 మీద మనం 30% ట్యాక్స్ కడతాం, 7,500 ట్యాక్స్ కడతాం. దాన్ని డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటాం అనమాట. అసెట్ అని మనం కరెంట్ అసెట్లో చూపించుకుంటాం. ఎందుకు, ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ అరైజ్ అవుతాయి. అరైజ్ అయినప్పుడు 24-25లో ఎంతైతే డిజలవ్ చేశాడో వాడి కంప్యూటేషన్లో 25-26లో ఏం చేస్తాడు, 25 బ్యాడ్ డేట్స్ అరైజ్డ్ డ్యూరింగ్ 25-26 అని చెప్పేసి ఇక్కడ లెస్ చేస్తాడు. అంతేంటి, మనం 24-25లో ప్రావిజన్ చూపించాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయం కదా, డేటాస్ నుంచి తగ్గించుకుంటాం. అది ఆల్రెడీ ఒకసారి చూపించాం, డేటాస్ నుంచి తగ్గించుకుంటాం. ఆ బ్యాడ్ డేట్స్ నెక్స్ట్ ఇయర్ వాడు ఎప్పుడైతే అరైజ్ అయినాయో అప్పుడు రెడ్యూస్ చేస్తాడు ప్రాఫిట్ నుంచి. అప్పుడు ఆ 7,500 మనకి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చినట్లు లెక్క. అలాగే గ్రాట్యుటీ, అలాగే బోనస్. ఇది డిఫర్ ట్యాక్స్ అసెట్ అండ్ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ కాన్సెప్ట్. ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.